అంశం చూస్తే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాపై నేతలు చర్చించారు. కార్యకర్త అధినేత అనేది ఈ మహానాడులో ప్రాజెక్ట్ కావాలన్నారు చంద్రబాబు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం మహానాడు వేదికగా అందరికీ అర్థమయ్యేలా చాటాలన్నారు. సాంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు చంద్రబాబు. బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలన్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలన్నారు. ఇక రోజు ఉదయం 9 గంటల నుంచే 2 రోజుల మహానాడును ప్రారంభించామన్నారు. మండల స్థాయిలో నిర్వహిద్దామనేటువంటి ప్రతిపాదనపైన కూడా చర్చించారు. ఇక క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపిందని అన్నారు. మహానాడు నిర్వహణ ఎలా చేపట్టబోతున్నారో ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఫీల్డ్ రిపోర్ట్లో రవికృష్ణ. అంటే ఈ మహానాడు కార్యక్రమాన్ని మాత్రం చాలా ఘనంగా నిర్వహించాలని టీడీపీ అయితే ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ప్రజెంట్ అయితే మాత్రం వర్చువల్గా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి కార్యకర్తకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ స్థాయిలో అయితే నిర్వహించేందుకైతే మాత్రం సిద్ధపడినటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా కూడా స్త్రీ శక్తి థీమ్తోనే ఈ మహానాడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో స్త్రీకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వాళ్ళకి రాజకీయంగా ఇస్తున్న ప్రాధాన్యత, అదేవిధంగా కూడా ఆర్థికంగా ఇస్తున్నటువంటి వెసులుబాటు, సర్దుబాటు, వీటినన్నింటినీ కూడా సభలో సంబంధించి సభ జరిగేటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో విశ్లేషించే విధంగా ఉండాలని ఆయన అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా పార్టీకి వెనుదన్నుగా ఉన్నటువంటి బీసీలకి సంబంధించి వాళ్ళకి కూడా ఒక క్లారిటీగా ఉండాలి అనే విషయాన్ని, బీసీలకి పార్టీ ఏ విధంగా తీసుకువెళ్తుంది, వాళ్ళకి ఏ విధంగా కూడా అభివృద్ధిలో టీడీపీ సహాయపడుతుందనే విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఆయన అయితే సూచించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఇక అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈ ఏదైతే మొత్తం 20 తీర్మానాలు ఉంటే 10 తీర్మానాలు వచ్చేసి ఏపీకి సంబంధించినవి, 4 తీర్మానాలు తెలంగాణకి, 1 తీర్మానం అయితే మాత్రం అండమాన్కి సంబంధించింది, 4 అయితే ఉమ్మడి తీర్మానాలు, ఇక చివరిలో అయితే మాత్రం రాజకీయ తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ తీర్మానాలు 20ని కూడా ఆమోదించడం పొలిట్ బ్యూరోలో ఆమోదించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి జంజీ బ్యాచ్కి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఆవిర్భావం నుంచి టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ గురించి కానీ అదేవిధంగా పార్టీ విధి విధానాల గురించి కానీ అంతగా తెలియదు. కాబట్టి ఆ టీడీపీ చరిత్ర, అదేవిధంగా కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి చరిత్రను కూడా తెలిసే విధంగా కూడా ఈ మహానాడుని నిర్వహించాలి అని ఆయనైతే చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటారో ఈ మహానాడుకి 2 రోజుల ముందు నుంచే వాళ్ళ ఇంటి మీద అయితే మాత్రం తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి అనే ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా కూడా ఇక ఈ క్లస్టర్లో టీడీపీకి సంబంధించి ఈ మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడైతే మాత్రం ఎన్టీఆర్ విగ్రహంతోనే పూజ చేయడంతో పాటు తర్వాతే స్టార్ట్ కావాలి అని చెప్పి ఆయన అయితే ఆదేశించడం జరిగింది. ఉదయం 9 గంటలు ఖచ్చితంగా కూడా మహానాడు కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇక మహిళలకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఈ మహానాడు అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా నా దేశం నా బాధ్యత అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా ఏదైతే అనవసరం వృధా కాకుండా కూడా ఇప్పుడు పొదుపు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలని వేటిని కూడా వదలకుండా అమలు చేస్తున్న పరిస్థితులు, అదేవిధంగా అమలు చేయడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ మహానాడుకి సంబంధించి మహానాడు వేదికగా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని ఆయనైతే నాయకులతో అన్నటువంటి పొలిట్ బ్యూరోలో జరిగిన సమావేశంలో అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఏదైతే ఈ టీడీపీకి సంబంధించి టీడీపీ మొట్టమొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా ఉంది. బీసీలకు సంబంధించి ఈ మంత్రి పదవులు ఇవ్వటం కానీ అప్పటిదాకా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే టీడీపీ ఆవిర్భావం జరిగిందో
విధంగా అప్పటి నుంచి బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే విషయాన్ని తెలియజెప్పే విధంగా కూడా ఉండాలి. అసలు పార్టీకి అసలు మూల సిద్ధాంతం ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకు రావడం జరిగింది, పార్టీ రావడానికి కారణాలు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక వైసీపీ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, ఒక ప్రభుత్వం డబ్బులు ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు లేనటువంటి పరిస్థితులు, చాలా కష్టమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ హామీలు ఉన్నాయో హామీలన్నిటి కూడా నెరవేరుస్తూ సూపర్ 6 సూపర్గా నెరవేరుతున్నప్పటికీ కూడా ఒక పక్కన వైసీపీ మాత్రం ప్రతి దానికి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ఈ మహానాడు కార్యక్రమాలు ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పినటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ప్రతి ఒక్కరూ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పార్టీకి సంబంధించి పార్టీకి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా ప్రధానంగా ఎవరైతే యువత ఉన్నారో యువతకి పార్టీ చేస్తున్నటువంటి ఈ ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది, అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి రిక్రూట్మెంట్ ఇవ్వబోతుంది, అదేవిధంగా పార్టీలో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అవగాహన కలిగించే విధంగా కూడా ఈ మహానాడు కార్యక్రమం ఉండాలి. మహానాడు కార్యక్రమం అంటే ప్రతిదీ కూడా ఒక ట్రాన్స్పరసీతో ప్రజలందరికీ తమ పార్టీ ఏం చేస్తుంది, చేయబోతుంది ఏంటి, చేసింది ఏమిటి అనేది విధంగా ఉండాలనే దానికి పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ రోజు జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడుకి సంబంధించి చెప్పినటువంటి ఏవైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో వీటిని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి పూర్తిగా కూడా వాళ్ళకి ఎవరైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.